వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది ఒక అబ్బాయి. ఈ లవ్ ఎక్కడ వరకు పోతుందో ఏంటో అర్థం అవ్వట్లేదు. ఏం మేడం ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు అసలు ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యారు? లండన్ నుంచి ఆ అబ్బాయి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వాళ్ళ ఫస్ట్ మీట్ ఎక్కడ అయ్యారు? ఇద్దరు కాలేజీలో క్లాస్మేట్సా, లేకపోతే ఒక ఊరు వాళ్ళ, లేకపోతే ఇద్దరు కలిపి ఏమన్నా 10th క్లాస్ నుంచి క్లాస్మేట్సా? ఇద్దరు మనస్పరంగా ఏమన్నా లవ్ చేసుకున్నారా? ఎలా సూసైడ్ చేసుకుంటాడు? ఆన్లైన్ ప్రేమలో ఇప్పుడు సూసైడ్లు చేసుకుంటున్నారు. 6 ఏళ్ళు ప్రేమించి ఇక్కడికి వచ్చి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి మరి ఇక్కడికి వచ్చాక అమ్మాయికి పెళ్లి అయిపోయిందని తెలిసిపోయింది. సో అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా అబ్బాయి. ఎట్లా చూస్తుంది? అసలు ఆయన అటు చచ్చిపోవడం ఎందుకు? వెళ్ళిపోవచ్చు మళ్ళీ తిరిగి లండన్ వెళ్ళిపోవచ్చు. ఈ అమ్మాయి మోసం చేసింది ఇక్కడికి. మరి 6 ఏళ్ల లవ్ అంటే మరి అమ్మాయి ఉండాలి. 6 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు అయినా సరే మరి ప్రేమించినోడు కోసం ఉండాలా? ఆ చేసుకున్నాడు అట్టడి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ చేసుకున్నాడు చేతులు ఈ అమ్మాయికి నరకమేగా. చాలా డబ్బులు చాలా నగలు ఇచ్చారని సమాచారం మేడం. ఎవరు ఇచ్చారంట, 6 లక్షలు డబ్బు ఇచ్చారు ఎవరు? అమ్మాయికి అబ్బాయి గిఫ్ట్ గా ఇచ్చారంట. లండన్ అబ్బాయా? లిఫ్టులు పక్కన పెట్టండి ఫస్ట్. కానీ చచ్చిపోవడం ఎందుకు? అనవసరం కదా, చచ్చిపోవడం అన్యాయమే కదా. మరి వాళ్ళ అమ్మ నాన్నలకి ఏం సమాధానం చెబుతాడు? ఈ అమ్మాయి ఇంత మోసం చేయడం. నేను ఇంత ముందు నుంచి చాలా రోజులు పడి చెబుతున్నాను, అమ్మాయిలు డేంజర్గా ఉన్నారా బాబు, అమ్మాయిలు కత్తులురా, జుట్టు దొరికిందంటే కోసేసుకుని మెడకాయలు వెళ్ళిపోతున్నారా అని. అట్లాంటిది లేకుండా మరి ఇంత నేను ఇస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో దేశ విదేశాలు తిరిగి మళ్ళీ నా ఫోన్కే వస్తున్నాయి. మరి ఈ అబ్బాయికి ఎక్కడికి వెళ్ళలేదు, ఈ అబ్బాయికి అందలేదా, లేకపోతే ఇలా ఎందుకు చేసుకున్నాడు అనేది అయితే మాత్రం తెలియదు. కానీ అలా సూసైడ్ చేసుకొని చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. మరి అమ్మాయి ప్రేమించి 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళు ప్రేమించిన తర్వాత విడిపోవడానికి కారణాలు ఏముంటాయి? అంటే గిఫ్ట్ ఇస్తే తీసుకుంటారు, అన్ని చేస్తారు, తర్వాత బ్రేకప్ చెప్పడానికి రీజన్స్ ఏముంటాయి? బ్రేకప్ ఏముంది? ఈ అమ్మాయికి ఇక్కడ మంచి ఆస్తిపరుడు దొరుకుంటాడు. మంచి ఇప్పుడు వాడంటే అక్కడ లండన్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ అమ్మాయి సరే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు. లండన్లో ఉన్నాడంటే ఇవ్వచ్చు పేరెంట్స్ కూడా. మరి ఇక్కడ కుల విభేదాలు వచ్చినాయా, లేకపోతే ప్రాపర్టీ సమస్యలు వచ్చినాయా, లేకపోతే ఏంటి అనేది కూడా తెలియట్లేదు కదా. ఇవాళ రేపు కులాలు చూడట్లేదు. మ్యారేజ్లకి అయితే బాగానే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు. మరి ఈ అమ్మాయిలో ఏముందో అమ్మాయిలోనే ఉండుండదు ప్రస్తుతానికి. అబ్బాయి అంత సిన్సియర్గా లవ్ చేసి ఎంత ప్రాణం తీసుకునేంత దాకా వెళ్ళాడంటే ఇది మాత్రం ఈ అమ్మాయిలోనే ఉంటుంది. బాబు, నేను యువతకు ఒకటే చెబుతున్నానయ్యా, దయచేసి మాత్రం ఎటువంటి సూసైడ్లు చేసుకోవద్దు ఎవ్వరు కూడా. అది కాకపోతే దాని అమ్మ బాబు దొరుకుతాడు, వాడు కాకపోతే వాడమ్మ బాబు దొరుకుతుంది. అంతేగాని మీకై మీరు ప్రాణాలు తీసుకుంటే మిమ్మల్ని కని పెంచి తల్లిదండ్రులను ఆలోచించండి. మీతోటి చిన్నప్పటి నుంచి తిరిగిన స్నేహితులను దృష్టిలో పెట్టుకోండి. మీ రక్తం పంచుకొని పుట్టినటువంటి మీ తోడబుట్టిన వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళకి ఎటువంటి గుండె కోతని, కడుపు కోతని, మనసు కోతని పెడుతున్నారో మీరు ఆలోచించండి. మీ స్నేహితులు మిమ్మల్ని దూరం చేసుకొని ఎంత అల్లాడతారో తెలుసా? చిన్నప్పటి నుంచి కాలేజీలోనే కానీ లేకపోతే స్కూళ్ళలోనే కానీ చదివిన స్నేహితులు ఒక్కొక్కళ్ళు అక్క చెల్లెలు ఎంత బాధపడతారో తెలుసా? తోబుట్టు లేడని. ఇక తల్లిదండ్రులకైతే నరకమే. ఇటువంటి సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారు? నమ్మద్దు. ఎంజాయ్ చేయాలో వదిలేయాలంతే. జస్ట్ ఎప్పటి నుంచో చెబుతున్నాను కదా, అమ్మాయిలు అంటేనే ఇప్పుడు డేంజర్గా ఉన్నారా బాబు. పొద్దున పూట ఒకటి మెయింటెనెన్స్ చేసిద్ది, మధ్యాహ్నం ఒకటి మెయింటెనెన్స్ చేసిద్ది, సాయంత్రం 4 o'clock ఒకడు, నైట్కి ఒకడు. ఈ రకంగా ఉంటున్నారు కదా. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే ఇలా ఎంజాయ్ చేసి వదిలేసేస్తే మరి 6 ఏళ్ల లవ్ అంటే మాటలా, మరి లండన్ అంటే మాటలా? అబ్బాయి ఎంత కష్టపడితే లండన్ వెళ్ళి ఉంటాడు. తల్లిదండ్రులు ఏవేవి ఎక్కడెక్కడ ఆస్తులు పాస్తులు అమ్మేసి ఉంటే లండన్ వెళ్ళి ఉంటాడు. మరి పెళ్లి చేసుకున్నప్పుడు అసలు ప్రేమించడం అదే టైం పాస్ చదువుతున్నాను కదా. వాళ్ళు 6 లక్షల రూపాయలు గిఫ్ట్లు తీసుకొని ప్రాణాలు తీసుకునేదాకా తీసుకొచ్చిందంటే అమ్మాయిలోనే రాంగ్ ఉంది ప్రస్తుతానికి. మరి చెప్పొచ్చు కదా, పేరెంట్స్ చెప్పొచ్చు కదా, నేను లండన్లో ఉన్నాను, నా లవరు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఆ దేశం వెళ్తానంటే వాళ్ళు పంపించరా? ఇప్పుడు రెక్కల ఊరాలకి అంటగడుతున్నారు కదా అమ్మాయిల్ని. అమెరికా వాళ్ళు ఏంటి, లండన్ ఏంటి, విదేశాలకి అంటగడుతున్నారు కదా అమ్మాయిల్ని. తల్లిదండ్రులు కూడా ఆస్తులకు అంటగడుతున్నారు, ఉద్యోగాలకి పిల్లల్ని అంటున్నారు, ఆస్తులు కాపురాలు చేస్తున్నారు, లక్షల్లో శాలరీలకి అమ్మాయిలు కలిసి ఉంటున్నారు కదా. మరి అటువంటి లండన్లో ఉంటున్న అబ్బాయి అంటే ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఎక్కడ విభేదాలు వచ్చినాయో, మరి వీళ్ళిద్దరిలో ఎక్కడ క్లాషెస్ వచ్చినాయో తెలియదు. కానీ ఈ క్లాషెస్ మూలకంగా ఒక నిండు ప్రాణం ఎక్కడి నుంచో ఎగిరి వచ్చి మన ఇండియన్ కంట్రీలో కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక మీదటనైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంచెం ఉంటారు. మరి ఇంత సెన్సిటివ్ ఉంటేట కొంచెం ధైర్యంగా ఉండండి రా. కొంచెం మీ తల్లిదండ్రులని, మీ స్నేహితులని, మీ అక్క చెల్లెలను దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండండి. ఇంకొక మాట చెప్తున్నాను యువతకి, ఎవరిని కూడా ఏ అమ్మాయిని కూడా నమ్మొద్దు, భార్యని కూడా నమ్మొద్దు. పెళ్లి చేసుకుంటే హనీమూన్ తీసుకుపోయి చంపేసిద్ది, లేకపోతే డ్రమ్ములో పెట్టేసిద్ది, లేకపోతే మేనేజర్ని ఎవడకుండా పెట్టుకొని లేపేసిద్ది. ఇటువంటి
కుక్కర్లో జరిగింది అమ్మాయి మర్డర్. ఏ ఓన్లీ అమ్మాయిల సైడే చెప్పండి మరి ఓన్లీ అమ్మాయి సైడే రాంగ్ ఉందంటే ఇప్పుడు ఏ అమ్మాయి సైడ్ రాంగ్ ఉంటే ఈ లండన్ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు? ఉన్నారు అమ్మాయిలు కూడా సిన్సియర్ ఉన్నారు, కాదని నేను చెప్పట్లేదు. మొన్న ఆడవాడు ఒకడంటే అదేంటది పాదరసం ఇచ్చి చంపేశాడంట అమ్మాయిని, పాదరసం ఇచ్చి కట్టుకున్న భార్యని చంపేశాడంట. మరి వాళ్ళు కొంచెం ఏజ్డ్ పీపులే, అంటే ఒక 30-35 ఇయర్స్ ఉంటాయి ఇద్దరికి. మరి పాదరసం అనే ఒక పాయిజన్ ఇచ్చి మనిషిని స్లోగా చంపేశాడు. అమ్మాయి వీడియోలోనో లేకపోతే డాక్టర్లకో ఎక్కడో పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయింది. సో ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడాలంటున్నారు? ఈ అమ్మాయికి శిక్ష ఇప్పుడు ఎవరు వేయలేరు, ఇంకా పోలీసులు వేస్తారా? పోలీసులు వేస్తారా? కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి అవతల తరఫున భర్త ఊరుకుంటాడా? నా చావుకి కారణం ఆ అమ్మాయి అని చెప్పేసి హాస్పిటల్ బెడ్ నుంచి మరణ వాంగ్మూలం లాంటి వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ సో అబ్బాయి సెల్ఫ్ వీడియోలో నాకు చావు కారణం ఆ అమ్మాయి అని చెప్పేసి మరి చనిపోయాడు. సో ఎలాంటి శిక్ష పడాలంటారు? పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? శిక్ష ఏముంది? శిక్షకి పోలీసులు ఏమి యాక్షన్ తీసుకోరు దానికి. ఆ పోలీసులు యాక్షన్ తీసుకుంటే అమ్మాయిని లోపల కూర్చోబెడతారు. ఫస్ట్ పెళ్లి తర్వాత చేసుకుందు కాలమ్మా, కాపురం తర్వాత చేద్దుగానే, నువ్వు ముందలు రా అని చెప్పేసి తీసుకెళ్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత డబ్బు పెట్టి బయటకు వచ్చిద్దో. ఈ అమ్మాయి ఇంత మోసం చేసిందని తెలుసు కదా, మరి చేసుకున్న హస్బెండ్ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు వాడి చేతిలో ఈ అమ్మాయికి టార్చర్ ఉంటుంది కదా, ఈ అమ్మాయికి టార్చర్ తప్పకుండా ఉంటుంది. వాడు సరైనవాడైతే ఈ అమ్మాయిని ఇంకొక 6 నెలల్లో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఇదైతే పక్కా. ఇట్లా మోసం చేసిన వాళ్ళకి శిక్షలు వస్తే బాగుంటాయి అని అనుకుంటారు. రావు, మరి తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి కదా. అవుతూనే ఉంది కదా ఎప్పటి నుంచో. ఇప్పుడు కాదది, ఇప్పుడు మనిషి అనేది ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతానే ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు మోసం చేసేవాళ్ళు, అమ్మాయిలు సూసైడ్ చేసుకునేవాళ్ళు. కులాలు మతాలు డబ్బులు అడ్డం వచ్చి అబ్బాయిలను చంపేసినటువంటి అమ్మాయిల పేరెంట్స్ దాఖలు లేకపోలేదు. అమ్మాయిని రమ్మని అమ్మాయి చేత ఫోన్ చేయించో, అమ్మాయి చేత కబురు పెట్టించో, అబ్బాయిని పిలిపించి అబ్బాయిని లేపేసిన దాఖలు లేకపోలేదు. ఇటువంటి జరిగినవి దీనికి లేవు. సైన్స్ మనిషి మాట్లాడేది నిజమా అబద్ధమా అనేది కనుక్కునే స్థాయికి వచ్చేసింది. సో ఏం జరిగింది అనేది తేల్చి ఇట్లా దానికి కూడా ఒక శిక్ష వస్తే కంట్రోల్ అవుతాయి కదా. ఇలాంటి మనిషి మాట్లాడేది కనిపెట్టింది కానీ సైన్స్ మనసు ప్రాణం మాట్లాడేది కనిపెట్టలేదుగా. ఇప్పుడు నేనున్నాను, నా మనసు ఏం మాట్లాడుతుంది ఎవరికి తెలుసు? నేను మాట్లాడుతున్నాను, మనిషిగా నేను మాట్లాడుతున్నాను, కానీ నా మనసుతో నేనేం మాట్లాడుతున్నాను ఎవరికి తెలుసు? తెలియదు కదా. నా ప్రాణం ఏం మాట్లాడుతుందో తెలియదు కదా. ఇలాంటి ప్రాబ్లమ్ చేసేది ఏం లేదు. ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంటుంది ఇంకొక 1 ఇయర్ 6 మంత్స్లో. ఎందుకనంటే ఆ అబ్బాయిని మోసం చేసిందని యావత్ ప్రపంచం తెలిసిపోయింది. మోసం చేసింది అబ్బాయి, ఇలా సూసైడ్ చేసుకున్నాడు, అబ్బాయి 6 లక్షల రూపాయలు గిఫ్ట్లు పంపించాడు, ఇలా 6 ఏళ్ల ప్రేమ అని చెప్పేసి తెలిసింది కదా. తెలిసినప్పుడు ఆ అమ్మాయి కూడా తొందరలోనే సూసైడ్ చేసుకుంటుంది.